రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా రామచంద్రాపురం నియోజకవర్గానికి విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాకతో రామచంద్రాపురంలో పండుగ వాతావరణం అయితే నెలకొంది. భారీ స్వాగత ద్వారాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలతోటి రామచంద్రాపురం పట్టణం మొత్తం నిండిపోయింది. నియోజకవర్గ ముఖద్వారమైన పసలపూడి బైపాస్ రోడ్డు వద్ద మంత్రి సుభాష్ను పూలమాలలతో ముంచెత్తారు అభిమానులు. అంతేకాకుండా పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ రామచంద్రపురంలోకి తమ నాయకుడిని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా స్వాగతం చెప్పారు. సుభాష్కు క్రేన్తో గజమాల వేసి సత్కరించారు. ఈ విజయోత్సవ ర్యాలీని రామచంద్రపురం తాళ్లపొలం, జగన్నాయకపాలెం మీదుగా ద్రాక్షారామం వరకు నిర్వహించారు. విజయోత్సవ రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు సుభాష్. విజయోత్సవ ర్యాలీకి వేలాది మందిగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అయితే తరలివచ్చారు. 17వ తేదీ సుభాష్ జన్మదినం సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్రపురం చింతపల్లి సూర్యన్న నగర్ వద్ద ఉన్న హై స్కూల్ సమీపంలో కురుపూడి ఫణితేజ, లోవకుమార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. అనంతరం సోమేశ్వరం గ్రామం శెట్టిబల్జి వీధికి చెందిన శ్రీ ముసలమ్మ తల్లి కేర్ క్లబ్ సభ్యులు సమకూర్చిన యూనిఫారాలను రామచంద్రపురం పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆటో స్టాండ్ యూనియన్ లోని 80 మంది కార్మిక సోదరులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తమ చేతుల మీదుగా అందజేశారు. ఈసారి ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కార్మికులు ఏ అయితే ముఖ్యమైన పథకాలు కోల్పోయారో అవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే మంత్రి పదవి వచ్చినందుకు? అంటే ఊహించిన విధంగా మంత్రి పదవి వచ్చింది. సో కార్మికులు మీ మీద ఎన్నో నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఉంచి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే సుమారు 10 సంవత్సరాలు నేను వైసీపీ ప్రభుత్వంలో పనిచేశాను. ముఖ్యంగా నాతో పాటు వేలాది మంది పనిచేశారు. కనీసం నా వెనకున్న వాళ్ళకి కాకుండా నాకు కూడా గుర్తింపు లేని పరిస్థితి ఈ 10 సంవత్సరాలు ఉంటే, ఇంచుమించు ఒక 100 రోజుల్లో నన్ను గుర్తించి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవి ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. మరి ఆయన కార్మికులు సమస్యల మీద, అలాగే కార్మికులు లేబర్ మినిస్టర్గా నన్ను అపాయింట్ చేసిన తర్వాత అది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అత్యంత జనం మధ్య నుండే శాఖ ఏమైనా ఉందంటే నాకు తెలిసి లేబర్ మినిస్టరే. కాబట్టి ఈ యొక్క లేబర్లందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన దెబ్బతీశాడు. ఎందుకంటే ముఖ్యమైన 10 పథకాలు తీసేసి ఆయన ఉద్దేశం ఒకటే, నవరత్నాల ద్వారా ప్రజలకి మేలు చేసేస్తున్నాను కదా అని ఆ పిచ్చపోహతో ఈరోజు కార్మిక సంఘాలన్నింటినీ కూడా నడ్డి విరిచిన వైను ఈ జగన్మోహన్ రెడ్డిది. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ప్రకటించినట్టు అన్ని పథకాలు మళ్ళీ వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా నేను ఆటో కార్మికుల్ని ముఖ్యంగా కోరేది ఒకటే, మీ సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి. ఈ రోడ్ల వల్ల మీరు అత్యంత ఇబ్బంది పడ్డారు. మీకు ఆటో రిపేర్లు అయ్యి ఫ్రీక్వెంట్గా వచ్చాయి. అన్ని రోడ్లు కూడా మళ్ళీ వేస్తాం. అదేవిధంగా మిమ్మల్ని కోరేది ఒకటే, మీకు ఎక్కడ కూడా పోలీస్ అరేంజ్మెంట్ అనేది ఉండదు. అది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఎప్పుడూ ఉండదు. అందులో సందేహం ఏమీ లేదు. నేను చెప్పేది ఒకటే, ఓవర్లోడ్ మాత్రం వేసుకోవద్దు. 10 నుంచి 15 మందిని ఒక ఆటోలో ఎక్కించుకుంటే మీకు ప్రమాదమే, అలాగే ప్రయాణించే వాళ్ళకి ప్రమాదమే. అలాగే స్కూల్ పిల్లలకు కూడా మరీ చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ పిల్లలను కూడా ఎక్కువ మందిని ఆటోలు ఎక్కించి తిప్పొద్దు. పరిమితికి మించి మీరు ఎవరో కూడా బిజినెస్ చేయొద్దు, పిల్లల మీద వ్యాపారాలు చేయొద్దు. దయచేసి అది అర్థం చేసుకుంటారని నా మనవి. అలాగే ఎల్లప్పుడూ కార్మికులకి అండదండలుగా నేను ఉంటానని, ప్రతి సంక్షేమ పథకం మీకు అందజేసేలాగా నేను చూస్తాను. అదేవిధంగా ఏదైతే మీ కార్మిక సమస్యలు ఉన్నాయో వెంటనే నాకు చెప్పగలిగితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రధాన సమస్యలు కూడా ఏమైనా ఉన్నట్టయితే నాకు చెప్తారని ఆశిస్తూ, మరి నిరంతరం మీ సహకారం, అలాగే మీ సహాయ సహకారాలన్నీ కావాలి. అలాగే ఎన్రోల్ అనేది చేయించుకోవాలి. ఖచ్చితంగా కార్మికులు అందరూ కూడా జూలై 1 నుంచి కూడా అందరూ ఎన్రోల్ చేయించుకోండి. అది చాలా ముఖ్యం. సంవత్సరానికి 100 రూపాయలే కడతారు మీరు.
మీ పిల్లలందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ ఎన్రోల్మెంట్ మీదే మీకు ఏమైనా జరిగితే వాళ్ళు బతకాలి, అది అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు అది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చేసుకుంటూ మిగతా కార్మికుల చేత చేయించండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో ఏదైతే కార్మికులు ఇబ్బంది పడ్డారో అలాగే పారిశ్రామిక యజమానులు కూడా ఇబ్బంది పడ్డారు, అది మనం గమనించాలి. పరిశ్రమ యజమానులు కూడా అదే విధంగా ఇబ్బంది పడ్డారు. అన్ని వ్యవస్థలను కొట్టిన ఘనత ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ ఈ కార్మిక మంత్రిగా నేను బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఇటు కార్మికులు సమస్యలు తీరుస్తూ అటు యాజమాన్యం కూడా ఒప్పించి ఇద్దరిని ఓ ట్రాక్లో పెట్టాలి. ఎప్పుడైతే ఈ పరిశ్రమ కానీ మూతపడ్డదా కార్మికులందరూ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్యాలెన్స్డ్గా ప్రవర్తించాలి. నేను ముఖ్యంగా అలాగే నేను కార్మిక శాఖ మంత్రిగా కాకుండా ఒక కార్మికుడిగానే పనిచేస్తానని చెప్తా ఉన్నాను.